అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నూతనమైనటువంటి నూతన సంబంధాలు భార్యాభర్తలకి మధ్యలో, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో, తండ్రికి పిల్లలకి మధ్యలో, దాసుడికి యజమానుడికి మధ్యలో, ఇదిగో ప్రభు చేత నియమించబడినటువంటి నూతనమైనటువంటి నూతన సంబంధాలు. ఈ నూతన సంబంధాలు ఎవరికి అంటే నూతన సృష్టిగా బ్రతకను ఉద్దేశించిన వారికి నూతన సంబంధాలు. నూతన సృష్టి అంటే ఏంటి? 2వ అధ్యాయం ప్రకారం యూదులు గ్రీసు దేశస్థులనే భేదం లేకుండా, సున్నతి పొందినవారు సున్నతి పొందని వారు అనే భేదం లేకుండా, ధర్మశాస్త్రం గలవారు ధర్మశాస్త్రం లేరు అని వారి భేదం లేకుండా, ఇదిగో ఉభయులను ఏకం చేశాడు కదా. భేదములు లేని సమాజం, కొత్త సమాజం వచ్చింది. అది నూతన సమాజం. ఆ నూతన సమాజంలోనికి ఒకడు ప్రవేశించాలంటే నూతనంగా జన్మించిన వాడై ఉండాలి, నూతన జీవితాన్ని పొందిన వాడై ఉండాలి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి వారు మరలా క్రీస్తుతో బ్రతికినప్పుడు ఏమైంది? నూతన జీవితం నీకు అనుగ్రహించబడింది. బాప్తిస్మలో నూతన జన్మ, క్రొత్త జన్మ, నూతన జీవితం. నూతన జీవితం కలిగిన వారందరూ ఒక చోటకు వస్తే అది నూతన సమాజం. నూతన సమాజంలో ఏముండవు? ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. అది నూతన సమాజం. నూతన సమాజంలో ఎలాంటి విభేదాలు ఉండవు, చీలికలు ఉండవు. అది నూతన సమాజం. నూతన సమాజంలో కులపరమైన భేదాభిప్రాయాలు ఉండవు. అది నూతన సమాజం. నూతన సమాజంలో ధనికుడు పేదవాడు అనేటువంటి వ్యత్యాసం ఉండదు. నూతన సమాజంలో ప్రశస్త వస్త్రాలు, మురికి బట్టలు అనేటువంటి వ్యత్యాసం ఉండదు. అది నూతన సమాజం. అంటే నూతన జీవితాన్ని పొందినటువంటి వారు అందరూ ఒక చోట కలిసినప్పుడు అదేమైంది? అది నూతన సమాజం. అయితే ఇప్పుడు ఆ నూతన సమాజం దేవుని పోలి నడిచేటువంటి స్థాయిలో బ్రతుకుతారు. అది న్యూ స్టాండర్డ్స్ అంటమాట దాన్ని. అంటే వాళ్ళు ప్రాచీన స్వభావాన్ని వదిలేసి దేవుని స్వభావాన్ని కలిగి బ్రతుకుతారు నూతన సమాజంలో. దేవుని స్వభావం ఎలాంటిది? ప్రేమించగలిగింది, క్షమించగలిగింది, దీర్ఘశాంతం చూపించేది దేవుని స్వభావం. కాబట్టి దేవుని స్వభావంలో అబద్ధాలకు తావులేదు, దేవుని స్వభావంలో స్వార్థాలకు తావులేదు. దేవుని యొక్క స్వభావం అందరికీ మేలు చేసేది. అప్పుడు దానిలో 4వది ఏంటంటే, ఇదిగో ఇలా కొనసాగుతూ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజల మధ్యలో నూతన సంబంధాలు నెలకొల్పబడాలి. నూతన సంబంధాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 6వ అధ్యాయము 9వ వచనం వరకు నూతన సంబంధాలు ఎలా ఉండాలో పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి తెలియపరిచాడు. అందులో మొట్టమొదట 22వ వచనంలో, ఎఫెసీ 5:22లో స్త్రీలారా, దాన్ని అండర్లైన్ చేసుకున్న మాటనే స్త్రీలారా అన్నాడు. 25వ వచనంలో పురుషులారా, అది కూడా అండర్లైన్ చేయండి. నూతన సంబంధాల్లో ఇదిగో స్త్రీలారా, అది స్త్రీలకు సంబంధించింది. 25వ వచనంలో పురుషులారా, 6వ అధ్యాయము 1వ వచనంలో పిల్లలారా, అది అండర్లైన్ చేయండి అన్నమాట. పిల్లలారా.
6వ అధ్యాయము 4వ వచనంలో తండ్రులారా, తండ్రులారా. 6వ అధ్యాయము 5వ వచనంలో దాసులారా, దాసులు ఉందా? అప్పుడు 6వ అధ్యాయము 9వ వచనంలో యజమానులారా. అది సైడ్ హెడ్డింగ్స్ చేయండి. అప్పుడు ఇందులో ఎవరెవరు వచ్చారు? నూతనమైనటువంటి సంబంధాల్లో స్త్రీ, పురుషుడు, పిల్లలు, తండ్రులు లేదా తల్లిదండ్రులు, దాసులు, యజమానులు. ఎవరి పాత్ర ఆడదే. ఇవి నూతనమైనటువంటి సంబంధాలు. నూతనంగా జన్మించి నూతన సమాజంగా రూపొందుతూ ఇదిగో దేవుని యొక్క స్వభావాన్ని సంతరించుకున్నటువంటి వారు కలిగి ఉండాల్సినటువంటి బంధాలు ఇవి. నూతన బంధాలు ఇవి. లోకంలో ఇలాంటి బంధాలు కనబడవు. లోకపు బంధాలు కాదు ఇవి. ఏ బంధాలు అన్నాడు? ఇవి నూతనమైనటువంటి బంధాలు. అందులో ఒక్కొక్కటిగా చూడండి. ఇది మనకు ఇబ్బందికరంగా ఉందో లేకపోతే మనకు అనుకూలంగా ఉందో, ఇది నిజంగా నూతనమైందేనా, అసలు ఆయన ఉద్దేశం, ఆయన బుర్రలో ఉన్నదేంటి, ఆయన మనసులో ఏముంది? అదిగో మొట్టమొదట స్త్రీలారా, స్త్రీలతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె అంటే ఇప్పుడు నూతన సమాజంలో ఉన్న ఈ స్త్రీలందరూ ఎవరికి లోబడతారు అన్నట్టు? ప్రభువుకు లోబడుతున్నావు కదా. ప్రభు మాటలకి విధేయత చూపిస్తున్నావు కదా. నా ప్రభు, నా ప్రభు, నా ప్రభు అంటున్నావు కదా. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు కదా. మరి ప్రభువుకు లోబడ్డానికి నువ్వు రెడీ అయిన నువ్వు ఇప్పుడు నూతన బంధం దేనికి కలుపుతున్నాడు? ఇప్పుడు ఆ ప్రభువు వలె నూతన బంధం ఏంటి? నీ ఇంట్లో ఉండే నీ సొంత భర్తకు నువ్వు లోబడి బ్రతుకు. అందులో భర్తను తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెట్టాడు. భర్తను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ప్రభువుకి పక్కన పెట్టాడు. ప్రభువుకు లోబడుతున్నావు. ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు నువ్వు లోబడు. అప్పుడు దానికి కొద్ది వివరంలోకి వెళ్ళి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. నీ భర్తే నీ శిరస్సు. నీ భర్తే నీ శిరస్సు. శిరస్సు యొక్క ఆదేశానుసారంగా సర్వశరీరం పనిచేయాలి. కాబట్టి ఆ శిరస్సు అయినటువంటి క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. సంఘం అంతా ఎవరికి లోబడుతుందంట? యేసు ప్రభు వారికి లోబడినట్లుగా. మరి మీరేం చేయాలి? భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. ఇది నూతన బంధం. భార్య భర్తల మధ్యలో, భార్యకి భర్తకి మధ్యలో ఉన్న బంధంలో భార్య తన భర్త ఎడల ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాలి? సింపుల్గా రెండు వచనాలే అంటారేమో. అందులో ఎంత లోతైనటువంటి భావన ఉందో మీరు గుర్తించండి. అంటే ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరూ ఒక ఎత్తు అయితే, నీ జీవితంలో నీ భర్త స్థానం ప్రత్యేకమైంది. ఇంకా అక్కడ తండ్రి రాడో, తల్లి రాదో, లేకపోతే పిల్ల రాదో, కూతురు రాదో, కొడుకు రాడో, మాంగారం రాడో, అత్తగారం రాడో, ఇంకేది లేదు. ఇంకా ప్రపంచం అంతా ఒక పక్కన ఉంటే నీ భర్త స్థానం ఎక్కడ? స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. సంఘమునకు క్రీస్తు శిరస్సు ఉన్నలాగున పురుషునికి, స్త్రీకి పురుషుడు
శిరస్సు అయి ఉన్నాడు. సంఘం అన్ని విషయాల్లో ప్రభువుకు లోబడినట్లుగా స్త్రీలు అన్ని విషయాల్లో ఏం చేయమన్నాడు? తమ స్వపురుషులకు లోబడండి. ప్రపంచంలో ఎక్కడైనా ఈ ధర్మం ఉందా చెప్పండి? ఇది నూతనమైన బంధం అంటేనే. ప్రపంచంలో ఎక్కడ అంత సిన్సియర్గా ప్రభువుతో పోల్చినంతగా అంతేమీ లేదు. కాకపోతే లిటరల్గా నీకు ఎంత భక్తి ఉందో ఆ తర్వాత విషయం, కానీ కాళ్ళు మొక్కడం వరకు ఉంది. భర్త కాళ్ళు మొక్కడం, భర్తకి దండం పెట్టుకోవడం వరకు ఉంది. అది తప్ప నిజంగా హార్ట్ఫుల్గా తన్ను తాను సబ్మిట్ చేసుకుని తను తాను లోపరుచుకుని అన్ని విషయాల్లో కూడా ఇదిగో నేను ప్రభువుకు లోబడుతున్నాను, ఇదిగో ప్రభు యొక్క సంఘంతో భార్యాభర్తల బంధాన్ని పోల్చాడు. సంఘం అన్ని విషయాల్లో శిరస్సు అయి ఉన్నటువంటి క్రీస్తు ప్రభు మాట విన్నట్టుగా ఇదిగో స్త్రీలు అన్ని విషయాల్లో తమ స్వపురుషుల మాట వినాలి అనేటంత తీవ్రత లోకంలో ఉండే ఎక్కడా ఏ బంధాల్లో కనబడదు. కానీ నూతన సమాజంలో నూతన జన్మ ద్వారా ప్రవేశించినటువంటి వారు, దేవుని యొక్క పోలికలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వారు నూతన బంధాలు, అప్పటి వరకు భర్త మీద తిరుగుబాటు చేసి, అప్పటి వరకు భర్త మీద లేకపోతే తన ఇష్టానుసారంగా కుటుంబంలో బ్రతికినటువంటి ఒక ఆడబిడ్డ వాక్యం విని బాప్తిసం పొందింది అనుకోండి, నూతనంగా జీవితాన్ని ప్రారంభించింది అనుకోండి, ఆ మరుసటి రోజు నుంచి అప్పటి వరకు ఇంట్లో పరిస్థితి వేరు. ఇప్పుడు ఏమైపోయి ఉండాలా? సంపూర్ణంగా భర్తకు విధేయురాలైన బిడ్డ అయి ఉండాలి. ఇక్కడ పాయింట్ మీరు ఆలోచించండి, తర్వాత చెప్తాను. సంపూర్ణంగా భర్తకు విధేయురాలైనటువంటి భార్యగా నువ్వు బ్రతకాలంటే ఆడి పిచ్చోడు అనుకోండి, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ వ్యక్తికి సంపూర్ణంగా క్రీస్తు ప్రభు యొక్క అధికారం క్రింద లేనివాడు అనుకోండి, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? డ్రైవింగ్ తెలియని డ్రైవర్ అనుకో, ఇప్పుడు నువ్వు ఎక్కేసి దేవా కూర్చోాల కారులోని, డ్రైవింగ్ రాదు అతను, డ్రైవింగ్ చేసేవాడికి డ్రైవింగ్ రాదు, నీ పరిస్థితి ఏంటి? రాత్రి తమ్ముడు ఫోన్ చేశాడు, సార్ రాజమండ్రి వెళ్ళాలి సార్, ఏది బెస్ట్ రూట్ అన్నాడు. డ్రైవర్ ఎక్స్పర్టా కాదని అడిగాను. ఫస్ట్ ఎక్స్పర్ట్ అండి అన్నాడు. అయితే ఏటుగట్టు రోడ్డు ఉంది వెళ్ళిపోను. అమ్మో చాలా భయం అండి అన్నాడు. సర్లే వేరే రూట్ పో అంటే ఇప్పుడు లోపల కూర్చున్నవాడు ధీమాగా ధైర్యంగా ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు ఆ కారు డ్రైవర్కి ఏం తెలిసి ఉండాలా? డ్రైవింగ్ తెలిసి ఉండాలా, అందులో ఎక్స్పర్ట్ అయి ఉండాలా, చక్కగా ఈ ప్రయాణం నిత్యత్వం వరకు నడిపించేటువంటి వాడు అయి ఉండాలా. కాని పక్షంలో పరిస్థితి ఏంటి? ఓకే, దాన్ని కాసేపు పాజ్లో పెట్టి అప్పుడు 25వ వచనం నుండి మనం చూసినప్పుడు, నూతన బంధాల్లో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఆ తర్వాత అక్కడితో దాన్ని కట్ ఆఫ్ చేయకుండా అటువలే క్రీస్తు కూడా, అంటే ఇప్పుడు పురుషుని తీసుకెళ్లే స్థానంలో పెట్టాడు. యేసు ప్రభు స్థానాన్ని ఇచ్చాడు పురుషుడికి, ప్రభు స్థానాన్ని ఇచ్చాడు పురుషుడికి. స్త్రీకి ఏ స్థానాన్ని ఇచ్చాడు? సంఘం అనే స్థానాన్ని ఇచ్చాడు. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. ఎప్పుడు ప్రేమించాలన్న భార్యని? అన్నీ బాగుంటేనా? సౌందర్యవతిగా సుందరవతిగా ఉంటేనా? లోబడితేనా? నువ్వు లోబడితేనే ప్రేమిస్తాను అంటారు చాలా. నువ్వు లోబడితేనే ప్రేమిస్తాను, నువ్వు నా మాట నప్పితే నేను ఎందుకు ప్రేమించాలా? నువ్వు మంచిగా ఉండు, నేను మంచిగా ఉంటాను. మరి ఇప్పుడు యేసుప్రభు అలాగన్నాడా సంఘంతో? నువ్వు మంచిగా ఉన్నప్పుడే నేను మంచిగా ఉంటాను, నువ్వు నన్ను ప్రేమిస్తేనే ప్రేమిస్తానన్నాడా? అదిగో యేసుప్రభు పరిస్థితి ఎలా ఉందంట? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, అది కళంకం ఉన్నా ప్రేమిస్తాడు,
ముడతున్నా ప్రేమిస్తాడు. అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, దేని కొరకు? సంఘము కొరకు లేదా భార్య కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే మొట్టమొదట స్త్రీ లోబడ్డం ఉందా, పురుషుడు ప్రేమించడం ఉందా? స్త్రీ లోబడ్డం ఉందా, పురుషుడు ప్రేమించడం ఉందా? యేసుప్రభు మనల్ని ప్రేమించింది ఫస్టా, మనం యేసుప్రభుని ప్రేమించింది ఫస్టా? ఆయన ప్రేమ కదా మనల్ని మార్చేసింది. మనం ద్వేషించేవాళ్ళం, ఆయన ప్రేమ మనల్ని ఏం చేసింది? కరిగిపోయేలా చేసింది. ఆయన ప్రేమ కఠినమైనటువంటి మనసును మార్చేసింది. ఆయన ప్రేమ. కాబట్టి నువ్వు ప్రభు స్థానంలో కూర్చొని పెట్టాడు. నూతనమైన బంధం తెలిసేది, నూతనమైన బంధం, భార్యాభర్తలకు మధ్యలో ఉండే బంధం. యేసు ప్రభు స్థానంలోనేమో పురుషుణ్ణి కూర్చుండబెట్టి, సంఘం యొక్క స్థానంలోనేమో స్త్రీలు కూర్చుండబెట్టి, భార్యను కూర్చుండబెట్టి, అమ్మా నువ్వు అన్ని విషయాల్లో లోబడి సంఘం లోబడుతున్నట్లుగా. అప్పుడు పురుషుడితో అన్నాడు, ఏం చెప్పాడు? ఇదిగో సంఘానికి శిరస్సు పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. ఎప్పుడు? అది కళంకమైన ముడతైనా అట్టిది మరి ఏదైనా లేకుండా వాక్యంతో ఉదక స్నానం చేద్దని పవిత్రపరచు, పరిశుద్ధపరచు, తన్ను తాను అప్పగించుకున్నాడు. అటువలనే మీరు మీ శరీరముల వలె. 29 తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొను. తన శరీరాన్ని ఎవడు ద్వేషించడం, పోషించుకుంటాడు శరీరాన్ని. అలాగే మనం క్రీస్తులకు అవయవములమై ఉన్నాము కనుక క్రీస్తు కూడా సంఘమును పోషించి క్రీస్తు సంఘమును సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకుని వారి ఏకదేహమై ఉంటారు. కాబట్టి ప్రతివాడు తన శరీరాన్ని పోషించుకున్నట్లుగా సంఘాన్ని పోషించేది ఎవరు? ప్రభు పోషిస్తా ఉన్నాడు, ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు, సంరక్షిస్తా ఉన్నాడు. కాబట్టి పురుషులారా, మీరు మీ భార్యలు ఏం చేయాలా? ఎదుగో నువ్వు పోషించాలి, నువ్వు సంరక్షించాలి, నువ్వు ప్రేమించాలి. 3 బాధ్యతలు. పురుషుడు ఏం చేయాలా? ప్రేమించాలి, పోషించాలి, సంరక్షణ ఇవ్వాలి. భార్యకి సంరక్షణ ఇవ్వాలి. అది నీ ప్రాపర్టీ. కాబట్టి సంఘం అనేది క్రీస్తు ప్రభు యొక్క ప్రాపర్టీ. సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? యేసు ప్రభు వారిది. సంఘాన్ని ప్రేమించాల్సిన బాధ్యత ఎవరిది? యేసు ప్రభు వారిది. ప్రేమించి పోషించి సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? యేసు ప్రభు వారిది. అంటే ఇప్పుడు మనం ఎవరి సంరక్షణలో ఉన్నాం? ప్రభు సంరక్షణలో ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఆహారం ద్వారా ఆయన ద్వారా మనం పోషించబడుతున్నాం. ఆయన వల్ల మనం ప్రేమించబడుతున్నాం. అద్భుతమైన మాటలు కదా ఈ 3ని. మనం ప్రభు వల్ల ప్రేమించబడుతున్నాం, పోషించబడుతున్నాం, ఇదిగో మనం సంరక్షణ పొందుతూ ఉన్నాం. అటువల్లనే పురుషులారా, మీరు మీ భార్యల్ని ఏం చేయాలా? 1 ప్రేమించాలి, 2 పోషించాలి, 3 సంరక్షించాలి. ఇప్పుడు భార్య అలాగే భర్త ఈ నూతనమైనటువంటి బంధాలకి బద్దులై కట్టుబడి, ఇదిగో మాకు ప్రభు నూతనంగా జన్మించినటువంటి మాకు, నూతన సమాజంగా బ్రతికే మాకు, నూతన విలువలతో బ్రతకాలనుకునే మాకు
ఇలాంటి బంధాలను మాకు ఇచ్చాడు అనేటువంటి కృత నిశ్చయతతో భార్యాభర్తలు బ్రతికితే ఎంత అద్భుతంగా ఉంటుందా కాపురం. కాబట్టి నువ్వు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను నీకు లోబడను, నువ్వు నన్ను లోబడితే అప్పుడు నేను ప్రేమిస్తాను. లోబడడం ఉందా, ప్రేమించడం ఉందా? భార్య భర్తలు అటు ఇటు పెట్టావు అనుకోండి, దండం ముందు ఎవరు వేయాలి? మొగుడు పెళ్ళానికి వేయాలా, లేకపోతే భర్త భార్యకి వేయాలంటే ఏం చెప్తుంది దానికి? ఇద్దరిని నిలబెట్టి నువ్వు ప్రేమించు, నువ్వేమో లోబడు, ముందు లోబడాలా, ముందు ప్రేమించాలంటే పెద్ద ఆర్గ్యుమెంట్ అది. అదే విషయం. నా కొరకు దేవుడిచ్చిన కొత్త బంధాలు, నూతన బంధాలు, నా పాత్ర నేను పోషించాలి అనేటువంటి కమిట్మెంట్ నీకు ఉండాలి. అవతల పార్టీ ఎలా ఉంటే నాకెందుకు, మూర్ఖురాలైన భార్య అయితే నాకేంటి, అది కళంకమైంది, అది ముడత అయింది, అయితే నాకేంటి? దాని కొరకు నన్ను నేను అప్పగించుకుంటాను. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇదిగో చాకులు చెప్పి, ఆ కారణాలు చెప్పి, ఈ కారణాలు చెప్పి విడిపోవడానికి అవకాశాలు. భార్యాభర్తలు విడిపోయి ఏమి సందేశం ఇస్తున్నారు? ఒకరిని విడిచి ఒకరు దూరం అయిపోయి ఏ సందేశాన్ని ఇస్తున్నాం సమాజానికి, క్రైస్తవ సమాజానికి, లోకానికి? బద్దులుగా జీవించాల్సిన అవసరం ఉంది. అప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ఇదిగో నూతన బంధాలు లోకంలో ఎక్కడా కనబడిన బంధాలు ఇవి. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇంద్రానికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఎప్పుడు వరకు? అది ప్రశ్న. ఇంద్రానికి ఉన్న ప్రశ్న లేదా? ఎప్పుడు వరకు? ఏమండి నాకైతే ఉండేది ప్రశ్న చిన్నప్పుడు. ఇది కంఠస్థవాక్యమే అయినా కానీ నాకేముంటే తెలుసు, నా ప్రశ్న ఏమిటి తెలుసా? నాకు ఎప్పుడు పెద్దరికం వస్తుంది, ఎంతకాలం నేను ఇలా మాట వినాలా, అది మాటండి. అంటే ఎప్పుడు వీళ్ళు చెప్పింది ఏనాలా, ఎప్పుడు వీళ్ళు ఏం చెప్తే చేయాలా? మరి ఇంకా నాకంటూ ఇంకా ఇండివిజువాలిటీ ఉండదా? ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి. చిల్డ్రన్ obey your parents in the Lord, for this is the right. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈ మాట ఎక్కడ ఉపయోగించలేదు. వాగ్దానములతో కూడిన ఆజ్ఞ అంటే ప్రామిస్ విత్ కమాండ్మెంట్. ఇందులో ఆజ్ఞ ఉంది, ఇందులో ప్రామిస్ కూడా ఉంది. ఇందులోని అంటే దేన్నైనా మనం అనుసరిస్తుంటే అది ఆజ్ఞ అంటమాట. ఇదిగో ఇప్పుడు ప్రభు బల్లో పాల్గొన్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం? దాన్ని ఆజ్ఞ. పాటలు పాడుతున్నాం అనుకోండి, ఆజ్ఞ. బాప్తిసం పొందుతున్నాం అనుకోండి, ఇదిగో ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపించింది చేస్తున్నాం. తల్లిదండ్రులకి లోబడి బ్రతుకుతున్నాం అనుకోండి, ఏంటో తెలిసేది? ప్రామిస్ విత్ కమాండ్మెంట్. వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొట్టమొదటిది ప్రామిస్ చేశాడనమాట దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడా, లేకపోతే ఆయన ఆ వాగ్దానం మాట మార్చేసుకుంటాడా? భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు అంటే దీర్ఘాయువు కారణం ఏంటి? ఇక్కడ దీర్ఘాయువు కారణం ఏంటి? తల్లిదండ్రులకు లోబడి బ్రతకడం.
వారిని సన్మానించి గౌరవించటం దీర్ఘాయువుకు కారణం. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా పిల్లల విషయంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర అంటే ఇప్పుడు సంరక్షించాలా, ప్రేమించాలా, పోషించాలి. ఎంతవరకు? ఇదిగో బిడ్డల్ని కన్నావు, కన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని పెంచాలి, వాళ్ళు పెద్దవారు అయ్యారు. తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంటుంది చెప్పండి కరెక్ట్గా? తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు? చదివిస్తున్న వాళ్ళని చదివించావు, తర్వాత ఇంకెంతవరకు బాధ్యత? చదివించావు, ఏదో ఒక ఉద్యోగం వచ్చింది. పెళ్ళి అనేది పిల్లల ఇష్టమా, తల్లిదండ్రుల ఇష్టమా? కరెక్ట్ చెప్పాల. ఎందుకంటే అరే నీకు నచ్చితేనే చెప్తాలేరా అంటాం కదా సాధారణంగానే. ముందు నీకు నచ్చాలా, నాకు నచ్చాలా, పెళ్లి చేసుకునేది నేను కదా అంటారు కదా పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు? తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు? తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు తెలుసా? ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు ఏమంటారంటే జీవితకాలం కాపురం చేసేది నేనా నువ్వా? ఇక్కడికి వస్తారన్నమాట పిల్లలు. మనకు అది ఎలా ఉంటుందంటే లాజిక్ కరెక్టే కదా, నేను వ్యాలంటరీ పోతారేమో. జీవితకాలం కాపురం చేసుకొచ్చింది ఎవరు? వాళ్ళు కదా. కాబట్టి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు చూసుకొని వాళ్ళకి నచ్చని అప్పుడు మాట్లాడుకుందాం పెద్దోళ్ళు. కానీ బాధ్యత ఎంతవరకు అంటే ఇదిగో నువ్వు కన్నావు, పెళ్లి చేసేటంత వరకు బాధ్యత నీది. ఈ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకునే బాధ్యత నీ తెలివితేటలన్నీ కూడా ఉపయోగించు. నీ తెలివితేటలన్నీ ఎక్కడ ఉపయోగించాలంటే నువ్వు అప్పుడు ఉపయోగించి నిలబెట్టుకో కాపురం జాగ్రత్తగానే. లేదు నీ తరానికి నా తరానికి చాలా గ్యాప్ ఉంది, నీ ఆలోచనల ప్రకారం నువ్వు అంత చెప్పు. నీ తెలివితేటలన్నీ ఎక్కడ ప్రయోగించాలా? కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగించు. నువ్వు అడగకుండానే తల్లిదండ్రులు నిన్ను కన్నారు, నువ్వు అడగకుండానే నీ తల్లిదండ్రులు నీ అవసరతలన్నీ తీర్చారు, నువ్వు అడగకుండానే స్కూల్కి పంపించారు, నువ్వు అడగకుండానే నీ కొరకు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారు, నువ్వు అడగకుండానే నిన్ను విద్యావంతుడిని చేశారు. ఇదిగో ఇప్పుడు నేను కెమికల్ ఇంజనీర్ని అయిపోయాను. కెమికల్ ఇంజనీరా, మెకానికల్ ఇంజనీర్ అని చెప్పేసి ఇప్పుడు బ్రతుకున్నది మిగిలిన టైం అంతా నాది కదా, నా హవా నడుస్తుంది కదా, నా ఇష్ట ప్రకారం పోతానంటే ఓకే ఒరే వెయిట్ రా, వెయిట్ నా బాధ్యత ఇంకా ఉంది. ఎంతవరకు నా బాధ్యత? నువ్వు అడగకపోయినా నీకు భార్యను తీసుకొచ్చి ఇస్తాను. ఏదేను తోటలో దేవుడు చేసింది అదే. ఆదాం అడిగితే దేవుడు భార్యని ఇచ్చాడా? అడగకముందే ఇచ్చాడా? ఆదాం అదేం పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు చూసాడంట ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటి అయిన సహాయమును అతని కొరకు దయచేయుదును అనుకున్నాడంట. అనుకున్నాడు, ఆయనకి ఏమి తెలియదు. మళ్ళీ దేవుడు చూశాడు, అదే పరిస్థితి ఉంది. దేవుడు గాఢనిద్రను కలుగజేసి పక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూర్తి చేసి ఆ ఎముకను స్త్రీనిగా చేసి ఆ స్త్రీని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? పురుషుని ముందు నిలబెట్టాడు. ఇదిగో ఇప్పుడు తండ్రిని విడిచి భార్యని హత్తుకుని వారు ఏకదేహం అయిన తర్వాత ఇప్పుడు నుంచి ఎవరి జీవితం స్టార్ట్ అయింది? ఆదాము జీవితం స్టార్ట్ అయింది, అవ్వమ్మ జీవితం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. నిలబెట్టుకుంటారో కూలగొట్టుకుంటారో మీ ఇష్టం.
ఇంక నీ వెనకాల ఇంకా పేరెంట్స్ పరిగెట్టుకుని రారు. ఇంకా నీ తెలివితేటలంతా అక్కడ ఉపయోగించు. జ్ఞానం చెప్పును కాపురం చేయి, అదన్నమాట ఆ మాట. జ్ఞానం చెప్పును కాపురం చేయి. భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమెను సన్మానించి జ్ఞానం చెప్పును కాపురం చేసుకో. స్త్రీతో ఏమన్నాడు దేవుడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు తల్లిదండ్రులు అండర్లో ఉండాలా? ఎంతకాలం ఎన్ని నాలుగులు పడాలా? పిల్లలారా, ఇదిగో మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుని వగదువు. కాబట్టి ఇప్పుడు కన్నావు, పెంచావు, చదివించావు, ఏదో చేసావు, చివరికి ఎక్కడ వరకు నీ బాధ్యత? పెళ్లి చేసావు. పెళ్లి చేసిన తర్వాత ఏమవుతుంది? ఎక్కడి వరకు నువ్వు ప్రేమించి సంరక్షించి పోషించింది ఇదేమైపోయింది? ట్రాన్స్ఫర్ అయిపోయింది అన్నమాట. కాబట్టి ఒక మంచి డ్రైవర్ చేతిలో పెట్టేశావు, చక్కగా నడిపించే వ్యక్తి. ఇక మీద అప్పుడు తండ్రి ప్రేమించాలా, తండ్రి పోషించాలా, తండ్రి సంరక్షించాలా? ఇక్కడ భర్త పోషించాలి, భర్త ప్రేమించాలి, భర్త సంరక్షించాలి. నువ్వు ఎవరి సంరక్షణలోకి వెళ్ళిపోయావు? మరి ఇప్పుడు ఎవరి జ్ఞానంతో కట్టుకోవాలి ఇప్పుడు కాపురాన్ని? నీ జ్ఞానంతో కాపురాన్ని నిలబడి అప్పుడు ఇండివిజువాలిటీ వస్తుందన్నమాట. అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఇది నూతనమైన బంధాలంటేనే. అది చెయ్యకపోతే నువ్వు తల్లిదండ్రులకు నమ్మక ద్రోహం చేస్తున్నావు. అది నిన్ను నమ్మినటువంటి నీ తల్లిని తండ్రిని నువ్వు మోసగిస్తున్నావు. నిన్ను నమ్మినటువంటి నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి? నువ్వు సన్మానించాలి, వారికి లోబడి ఉండాలి. అది నీకు దీర్ఘాయుష్యం తీసుకొస్తుంది. వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో ఇది మొదటిది. అది నువ్వు చెయ్యినప్పుడు ఏం జరుగుతుందంటే, అదిగో నమ్మినటువంటి వారినే నువ్వు మోసగిస్తున్నావు. అప్పుడు అది దీర్ఘాయువుకి కారణం కాదు. దీర్ఘాయువుకి అది కారణం కాదు. దానివల్ల నీకు మేలు జరగదు. అప్పుడు అది పిల్లల పాత్ర. నూతన జీవితాన్ని పొందిన వారు నూతన సమాజంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నూతన విలువలతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తే ఇది ఇప్పుడు నూతనమైనటువంటి బంధాలు. అప్పుడు ఈ నూతన బంధాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయో నాకు చూపించండి. అలాంటి కృత నిశ్చయత, అలాంటి కమిట్మెంట్ చక్కగా అక్కడ వరకు గౌరవంగా వాళ్ళ పాత్రను పోషించి అక్కడి నుంచి వాళ్ళకి స్వతంత్రతనిచ్చి జాగ్రత్తగా పక్కకు వచ్చి వాళ్ళని బ్రతకనిచ్చే తల్లిదండ్రులు ఉన్నారా? పెళ్లి చేసిన తర్వాత కూడా వీళ్ళు ఫాలోఅప్ చేస్తుంటారు. వాళ్ళ జీవితాలు వాళ్ళ నిర్ణయాల్లోకి వీళ్ళు దూరిపోతూ ఉంటారు. వాళ్ళకి ఉచితమైన సలహాలు పడేస్తుంటారు. వాళ్ళేమో గిలగిలగలు కొట్లాడిపోతారు వాళ్ళు. కాబట్టి నీ పాత్ర ఎంత? తండ్రిగా నీ పాత్ర ఎంత? తల్లిగా నీ పాత్ర ఎంత? ఆ తర్వాత నువ్వు సెకండరీ తప్ప నువ్వు ప్రైమరీ కాదు. కాబట్టి బిడ్డలుగా ఇదిగో నీ పాత్ర తల్లిదండ్రుల కింద ఎంతకాలం? ఇప్పుడు స్వతంత్రంగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాల్సింది ఎప్పటి నుంచి? స్వతంత్ర నిర్ణయాలు ఎప్పటి నుంచి? పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. లేదు నాకు 90 ఏళ్ళు వచ్చినా నేను మా అమ్మంది ఇంకా 100 సంవత్సరాలు అమ్మంది, నాకు అమ్మ ఏం చెప్తే అదే ఏంటానంటే ఎలా కుదురుతుంది? అది కాదు. అప్పుడు 6 అధ్యాయము 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి
6వ అధ్యాయం 4వ వచనంలో తండ్రులారా, అదిగో తండ్రి అంటే తండ్రినే ఎందుకు అన్నాడు, తల్లిని అనలేదు అనొద్దు. ఇక్కడ తండ్రులారా అన్నాడంటే తండ్రి హీఈస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, కుటుంబానికి ఆయనే హెడ్. కాబట్టి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, కోపాన్ని రేగొట్టడం ఆ పని చేయొద్దు. మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభు శిక్షలో బోధలో కోపం రేపడం ఉద్దేశం కాదు, వాళ్ళని రెచ్చగొట్టడం ఉద్దేశం కాదు, పిల్లల్ని రెచ్చగొట్టడం ఉద్దేశం కాదు, వాళ్ళని నిష్ఠుర పెట్టడం ఉద్దేశం కాదు. ఏం చేయాలంటే పిల్లలకి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ చాలా క్లుప్తంగా, ఇప్పుడు అక్కడ అంతా వివరంగా చెప్పింది ఇక్కడ క్లుప్తంగా చెప్పాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి, భార్యలారా మీ భర్తలకు విధేయులైనది, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది అంటే అక్కడ సింపుల్గా. అప్పుడు అలాగే 19వ వచనంలో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి, భార్యలు నిష్ఠుర పెట్టద్దు. అప్పుడు 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అప్పుడే 3 పాత్రలు అయిపోయినాయి. అప్పుడు 21వ వచనంలో, కొలస్సీ 3:21, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. వాళ్ళ యొక్క పిల్లల యొక్క మనసు కృంగిపోయేలా ప్రవర్తించొద్దు, వారి కోపాన్ని పుట్టించొద్దు. మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే ప్రభు ఇచ్చిన కట్టడలు చెప్పున, ప్రభు ఇచ్చిన నియమాలు చెప్పురా. అప్పుడు ప్రభు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. పిల్లలు ఎలా పెంచాలో మనకు తెలియదు, ప్రేమించడం ఏంటో మనకు తెలియదు. కానీ నేనేమంటాడు, ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నావా అని పిల్లల్ని ఏం చేయమన్నాడు ఆయన? ప్రేమిస్తే శిక్షించు, ప్రేమ ఉన్న చోట శిక్ష ఉండాలా. ఇదిగో ఇప్పుడు వరకు నా కొడుకు మీద ఒక్కసారి కూడా దెబ్బ పడలేదని అన్నాం అనుకోండి, వాడు గ్యారంటీగా నాశనం అవుతాడని అర్థం. ఇప్పుడు వరకు నా కూతురి మీద ఒక్కసారి కూడా ఒక్క దెబ్బ పడలేదు అన్నాం అనుకోండి, గ్యారంటీగా నాశనం అవుతుందని అర్థం. ఎంతో మందిని చూశాను నా జీవితంలో. నిన్న కూడా ఒక సమాధి చేశాం, 39 సంవత్సరాలే, చనిపోయాడు. తండ్రితో మాట్లాడుతుంటే, ఒక్కడే కొడుకు తమ్ముడు, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను, నా జీవితంలో ఒక్కసారి కూడా నువ్వు ఒంటి మీద దెబ్బపడలేదు, గొప్పగా చెప్తున్నాడు. అందుకే అలాగే అయ్యాడు. మళ్ళీ మాట్లాడుతాను ఏమంటాడంటే, వాడు చెడిపోవడానికి నేనే కారణం. కారకుడు తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాడు, ఈయనే పరిస్థితులు లేడు. కాబట్టి పిల్లలు బాగుపడాలంటే దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? బెత్తం వాడాలా. సునీల్ వాడుతున్నాడు లేదో నాకు తెలియదు, ఆశ మాత్రం వాడుతుంది. సునీల్ వాడాల. అది నీ పిల్లలు బాగుపడాలంటే, వాళ్ళు గొప్ప స్థాయికి రావాలంటే, రేపు పొద్దునాడు ఎంత గొప్పడైనా నాన్నగారు మీరు ఏం చెప్తే అదే అనే పరిస్థితి అంతగా లోబడాలంటే తప్పనిసరిగా బెత్తం వాడాలి. బెత్తం వాడని వాడు తన తండ్రికి విరోధి, తన కుమారునికి విరోధి, అంతే. బెత్తం వాడన్నాడు, సొంటి పిక్కలు పెట్టమని లేదు, దవడపూలు రాగొట్టమని లేదు, మొట్టికాయలు వేయమని లేదు,
బెల్ట్ ఇచ్చి కొట్టమని లేదు. ఏం చెప్పాడు? బెత్తము. అది పట్ట నీకు నీ బిడ్డకి మధ్యలో ఏముండాలా? బెత్తము. శతగొట్టి రేవిటేసాయి. అద్భుతమైన కలెక్టర్లు, లాయర్లు గొప్ప గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత స్థితిలో ఉన్నా నీకు లోబడతారు, ఎంత స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తారు. నీ మాట జవ దాటిపోరు అంతే. దేవుడు చెప్పిన మాటలు అయ్యి, దేవుడు చెప్పిన మాటలు. అప్పుడు మనం కిందకి వెళ్ళిపోతే ఇదిగో దాసులు అలాగే యజమానులు ఉన్నారు. ఇప్పుడు దాసులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడో చోట పని చేస్తున్నాం కదా, మన ఓనర్లం కాదు, మనం ఎవరో ఒకరి కింద పని చేస్తున్నాం. అది మాట దాసులు అంటేనే. పొద్దున్న లేస్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవాలా, పొద్దున్న లేస్తే పొలానికి వెళ్ళిపోవాలా, పొద్దున్న లేస్తే ఎవరో ఒకరి కింద వెళ్ళి పని చేయాలా. అంటే నీకు యజమాని ఉన్నాడు, ఇప్పుడు నువ్వు దాసుడు అయి ఉన్నావు అక్కడ. ఇదిగో దాసులారా, ఏం చెప్తున్నాడు వాళ్ళకి? యథార్థమైన హృదయము గలవారే భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులైనడి. అమ్మో, ఇది భయంకరం కదా. నీ యజమాని క్రీస్తు కాడు, కానీ యథార్థమైనటువంటి హృదయం గలవాడివై నీ యజమాని దగ్గర నువ్వు పనిచేస్తున్నప్పుడు శరీర విషయమైన మీ యజమానులైన వారికి నువ్వు విధేయుడిగా బ్రతుకు. ఎవరికి విధేయుడిగా బ్రతికినట్టుగాని? యేసు ప్రభు వారికి విధేయుడిగా బ్రతికినట్లుగా నీ యజమానికి నువ్వు విధేయుడిగా బ్రతుకు. ఇలాంటి నియమాలు ఏమైనా ఉంటాయా? ఈ రెండు వర్గాలకి ఎప్పుడు పడదు. యాజమాన్యానికి, కార్మికులకి ఎప్పుడు పడదు. వాళ్ళేమో కఠినమైన సేవ చేయించుకుంటారు, వీళ్ళేమో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు, నష్టం చేసే ప్రయత్నం చేస్తారు, వీళ్ళేమో తమ డిమాండ్ల కొరకు పోరాడే ప్రయత్నం చేస్తారు. ఇలా కుదురుతుందా? యాజమాన్యానికి, కార్మికులకి ఎప్పుడైనా కుదురుతుందా? వీళ్ళందరూ కలిసి కుట్రలు పన్నుతారు యజమాని మీద. వీళ్ళందరూ ఒకటి, యాజమాన్యం ఒకటి. అవునా కదా? ఏ కంపెనీ అయినా. కానీ ఆయన ఏమన్నాడైనా? యథార్థమైనటువంటి హృదయము గలవారే భయముతో వణుకుతో క్రీస్తునకు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక, అంటే వేషధారణతో లోబడద్దు, క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించు. మనుషులు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. బా, నువ్వు చేసే పని దాన్ని ప్రేమించి ఇష్టంతో పని చేయి. వేషధారణతో పని చేయొద్దు, అక్కడ మెప్పించడానికి పని చేయొద్దు. ఎలాంటి బంధం యజమానులైనటువంటి వారి విషయంలో దాసులకి ఇలాంటి బంధం ఉంటుందా లోకంలో ఎక్కడైనా? యజమాని వచ్చాడు అనుకోండి, ఏదో కాసేపు ఆవిడ చేస్తారు, యజమాని పక్క పోడు అనుకోండి, ఆడుకుంటారు అంతే. పని చేస్తారా? భయపడి పని చేస్తారా? యజమాని ఉన్నా లేకపోయినా భయపడి పని చేస్తారా? యజమాని అలా కనబడితే వీళ్ళు అలర్ట్ అయిపోయి ఉంటారు. యజమాని అలా బయటికి వెళ్తే వీళ్ళు ఇష్టం ఆడదు. మరి ఇప్పుడు ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి లోపడుతున్నావు? ఈ వేషధారణ పనులు ఏంటి? మరి ప్రభువుకు లోబడినట్లుగా అన్నాడు కదా. అప్పుడు లోకంలో ఉండేటువంటి ఏ ఎంప్లాయ్ అయినా అలాంటి బంధాన్ని కలిగి ఉన్నాడా? అంత సిన్సియారిటీ కలిగి పనిచేస్తారా? కానీ ఇప్పుడు పరిశుద్ధులైన వారికి ఇది నూతన బంధం. అంటే దాని అర్థం ఏంటి? వెరీ సిన్సియర్ సర్వెంట్. నువ్వు ప్రభు విషయంలో ఎలా అయితే భయపడుతున్నావో, ప్రభు విషయంలో ఎలాగైతే వణుకుతున్నావో, ప్రభు విషయంలో ఎలాగైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పనిచేస్తున్నావో, ఇప్పుడు నీ యజమానుడి దగ్గర కూడా నువ్వు అలాగే పనిచేయాలి.
లేదండి మా యజమాని బట్టి మూర్ఖుడండి, అలాంటి మూర్ఖుడి దగ్గర ఎలా పనిచేస్తామండి అన్నాం అనుకోండి. పేతురు రాసినటువంటి పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో మనకి ఇలా రాయబడింది. మొదటి పేతురు 2:18, పనివారులారా అంటే దాసులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక, నా యజమాని మంచోడు సాత్వికుడైతేనే వాడి దగ్గర పర్ఫెక్ట్గా పనిచేస్తాను కాదు, ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. మీ యజమాని ఎవడంటాడు? ముష్కరులైన మీ యజమాని మూర్ఖుడు, వట్టి పనికిమాలినోడు, ఎందుకు పనికిరానోడు, కఠినమైనోడు. అలాంటి ఓనర్ దగ్గర కూడా నువ్వు ఎలా పనిచేయాలా? మంచివారు సాత్వికులైతే పనిచేస్తాం. మా ఓనర్ మంచోడండి, అందుకు మంచి ఓనర్ అండి, అందుకని చెప్పేసి ఆయన మోసం చేయలేకపోతున్నామండి అంటే కుదరదు. ఆడు మంచోడు చెడ్డోడు ఎవడనేది నీకు అనవసరం. కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి జీవితాన్ని అపేక్షించి వచ్చావు? నూతన జీవితాన్ని అపేక్షించుకుని వచ్చావు. నూతన స్థాయిలో దేవుని యొక్క పోలికలతో నడుచుకోవడానికి వచ్చావు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాసులుగా నీ యజమాని ఎలాంటోడు అనేది నీకు మ్యాటర్ కాదు, కానీ నువ్వు బెస్ట్ సర్వెంట్గానే ఉండాలి. ఉన్నా లేకపోయినా నీ సిన్సియారిటీ పోకూడదు. వాడు మంచోడైనా సాత్వికుడైనా ముష్కరుడైనా నువ్వు లోబడే పని చేయాలి, అతనికి మేలే చేయాలి. నువ్వు ప్రభువుకు భయపడుతున్నట్లుగా అతనికి భయపడి పని చేయి అన్నాడు. అలాంటి పని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎవరినన్నా పనికి పెట్టుకుంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం కూడా ఉండాలి. ఇప్పుడు కూడా ఉన్నా కానీ వాళ్ళకి ఎలా తప్పించుకోవాలో తెలుసు వాళ్ళకి, సింపుల్గా. దారుణం కదా. నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారా? దేవునికి భయపడినట్లుగా యజమానికి భయపడి పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఇది నూతనమైన బంధాలు. చివరగా 9వ వచనంలో, ఇప్పుడు నువ్వు ఎలాగున్నా కానీ దాసులు అంత అలా పనిచేస్తున్నప్పుడు నువ్వు ఒకవేళ యజమానుడు అనుకో, నూతనంగా జన్మించి నూతన సమాజంలో బ్రతుకుతున్న యజమానుడు నువ్వు, నీ కింద చాలామంది వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు నువ్వెలా ఉండాలా? 9వ వచనం, ఎఫెసీ 6:9, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడని, నీకు నీ సర్వెంట్కి కూడా యజమాని పరలోకమందున్నాడు అనియు, ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. బెదిరించొద్దు. నీ చేతిలో అధికారం ఉందని, లేకపోతే నీ చేతిలో అన్నీ ఉన్నాయని, యాజమాన్యం నీ చేతిలో ఉందని అని భయపెట్టొద్దు. నీ పనోడి చేతను భయపెట్టొద్దు. నీ పనోడిని భయపెట్టొద్దు. మాటికి చీటికి నీ పనిలోంచి తీసేస్తాను, ఉద్యోగం తీసేస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు బక్క చిక్కుపోడా, బెంగడేసుకోడా, అయ్యో ఈ టైంలో నేను రోడ్డు మీద పడిపోతే ఏమైపోతా పరిస్థితి అనుకోడా. భయపెట్టొద్దు. నువ్వు నీ దాసుని తీసేస్తే నీకు వాడికి దాసుడైనటువంటి దేవుడు నిన్ను తీసాడు అనుకో, నీ పరిస్థితి ఏమవుతుంది? దేవుడు నిన్ను కనికరించినట్టు నువ్వు కనికరించాలి కదా. నీకు దాసుడు కానీ నువ్వు ఆయన కలిసి ఆ దేవునికి దాసుడు, దేవుని చేతిలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు నా చేతిలో అధికారం ఉందని చెప్పేసి నేను భయపెట్టేసి నేను పనిలోంచి తీసేస్తాను అని పక్షపాతం చూపించావు అనుకో, దేవుడు కూడా నీ విషయంలో పక్షపాతం చూపిస్తే ఏమైపోతావు నువ్వు? కాబట్టి ఇవి నూతనమైన బంధాలు. ఒక్కసారి కొలసీ పత్రికలు కూడా చదువుకుని మనం ముగించేసుకుందాం. కొలసీ పత్రిక
3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 22వ వచనం నుండి, కొలస్సే పత్రిక 3:22 నుండి, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయ్యుండుడి. అది అన్ని విషయాల్లో విధేయులయ్యుండు. ఉదయం లేచి నువ్వు పనికి వెళ్తున్నావు, ఉదయం లేచి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నువ్వు చేసే పని మీద నీకు ఇష్టం ఉండి, ఆడు ఎంత మంచి మాటలు ఉపయోగించాడు చూడండి. కంటికి కనబడాలని చేయొద్దు, షోయింగ్ ఆఫ్ వద్దు. మరి ఏం చేయమన్నాడు? ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై, శుద్ధమైనటువంటి హృదయపు అంతరంగం కలిగిన వారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైయుండుడి. కాబట్టి 23-24 వచనాల్లో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక, అంటే ప్రభువుకు లోబడితే ప్రభు దగ్గర నుంచి స్వాస్థ్యం ఉందని నమ్ముతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఇప్పుడు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. నువ్వేం చేసినా ఎలా చేయమన్నాడు? హార్ట్ఫుల్గాను పని చేయి. అది మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. నువ్వు క్రీస్తుకి దాసుడివే, ఇప్పుడు నీ యజమానికి నువ్వు దాసుడివే. హృదయపూర్వకంగా నువ్వు పని చేయి. ఒళ్ళు దాచుకోవద్దు, నటించొద్దు, నీ యజమానికి నష్టం చేయొద్దు. 25వ వచనంలో, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. యజమానులారా, ఇదిగో మళ్ళీ యజమానులకి, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులు ఎడల చేయుడి. ఏది న్యాయమో ఏది ధర్మమో అదే నీ దాసులకు చేయి. ఎందుకంటే నీకును వానికి యజమానుడైన వాడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి మంచి రిలేషన్ కొనసాగుతుంది అనుకోండి, యజమానికి మీ దాసులకి మధ్యలో సమస్య వస్తుందా? భార్యకి భర్తకి మధ్యలో సమస్య వస్తుందా? తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో సమస్యలు వస్తాయా? కాబట్టి నూతన జీవితాన్ని అపేక్షించినటువంటి వారు నూతన సమాజంగా బ్రతకాలని ఉద్దేశించబడినప్పుడు నూతనమైనటువంటి స్టాండర్డ్స్ వాళ్ళు తమ ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతూ నూతనమైనటువంటి బంధాలను కలిగి ఉండాలి. ఇవి నీ చుట్టూ ఉండే పటిష్టమైనటువంటి బంధాలు. ఇవి బాగుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఈ బంధాలు బాగోకపోతే, ఇంట్లోకి వస్తేనేమో మూడు పిల్లలకు గొడవ, ఆఫీస్కి వెళ్తేనేమో యజమానుడికి దోశలకి గొడవ, ఇటు పిల్లలు చూస్తేనేమో పిల్లలకి నీకు పొంతలు కుదరదు. అప్పుడు నువ్వేమైపోతావు? అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? నీ తగు ఎవరికి చెప్పుకోవాలి? ఇటు ఇంట్లోనే శాంతి లేదు, అటు పనికి వెళ్తే అక్కడ శాంతి లేదు, నెమ్మది లేదు, ఇటు పిల్లలతో నీకు సమాధానం లేదు. పరిస్థితి ఏమైపోద్ది? కాబట్టి ఇది నూతన జీవితంలోకి ప్రవేశించాం, నూతన సమాజంగా కలిసి ఉన్నాం, నూతన బంధాలు ఏర్పాటు చేసుకుని నీ పరిధిలో నువ్వు దేవునికి నమ్మకమైన వాడుగా కొనసాగాలని కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.